రాబోయే 2027 పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని, అందుకు అనుగుణంగా ముందస్తు కార్యాచరణతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఇప్పటి నుంచే ఏర్పాట్ల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. ఈ మేరకు ఆమె కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గోదావరి పుష్కర్ ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణలో భాగంగా ట్రాఫిక్, రైల్వే, బస్సు ప్రయాణికులు, పుష్కర్ ఘాట్స్ అభివృద్ధి తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ప్రశాంతి మాట్లాడుతూ పుష్కర ఘాట్స్కు వచ్చే సాధారణ భక్తులకు, వీఐపీలకు, ఘాట్లకు వచ్చే ట్రాఫిక్ నియంత్రించే విధంగా వేర్వేరు మార్గాలను కేటాయించాలన్నారు. రైలు ప్రయాణం ద్వారా గోదావరి పుష్కర యాత్రకు వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ముందుగానే అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకొని అవసరాన్ని బట్టి ధవళేశ్వరం వైపు నుంచే ట్రాఫిక్ను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆయా అధికారులు, కమిటీలు సమన్వయంతో రద్దీ లేని పుష్కర్ ఘాట్స్కు తరలించే విధంగా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎస్పీ డి. నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ట్రాఫిక్ డీఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు, ఎస్వీబీ రెడ్డి, ఎం. రాంబాబు, ఎం. షర్మిల, అశోక్, కెఎస్, ఎంవి కృష్ణారావు, శివజ్యోతి, శ్రీనివాసరావు, ఎన్ఎస్వీఎల్ నరసింహం పాల్గొన్నారు. ఏరియాలో టఫ్ అయితే డెఫినెట్ గా మనకి ఇరిగేషన్ లో ఎంత వైడ్ కెనాల్ వచ్చినా, నారో కెనాల్ దగ్గరికి వచ్చేటట్టు, ఫ్లడింగ్ వచ్చేటట్టుగా డెఫినెట్ గా స్ట్రెస్ ఇక్కడ వెళ్ళకపోతుంది. సో ఈ రెండు మనం ఎంత వైడ్ స్ప్రెడ్ చేసుకొని ఈజ్ అవుట్ చేసుకున్నా, కోర్ ఏరియా విత్స్టాండ్ అవ్వలేనప్పుడు కోర్ ఏరియాలో డెఫినెట్ గా మనకి కంజెషన్ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ పర్పస్ ఆర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద విజిటర్ ఈస్ టు హ్యావ్ ఎ డీప్ పేర్ ఘాట్. సో మనము బయట మనం ఎంత ఎక్కువ అకామిడేట్ చేయగలిగినా ఆ అకామిడేషన్ అనేది ప్రపోర్షనల్ గా ఇక్కడ క్రియేట్ చేయలేకపోతే ఘాట్ లో డెఫినెట్ గా మనకి ఏదో ఒక పాయింట్ లో కంజెషన్ వస్తుంది. సో మనం రోడ్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉండాల్సిన పాయింట్స్ ఏంటంటే ఘాట్ అప్రోచెస్. సో ఎంత ఎక్కువ ఘాట్ అప్రోచెస్ మనం చేయగలిగితే, ఎంత ఫ్రీగా ఘాట్ లోకి ఎవరైనా పంపించగలిగితే అంతే ఫ్రీగా వాళ్ళు వెనక్కి వస్తారు. బికాస్ ఘాట్ లో వెయిటింగ్ పీరియడ్ ఏమి ఉండదు, అక్కడ ఏమి ఎంటర్టైన్మెంట్ అదేమి ఉండదు. దే హ్యావ్ ఎ డిప్ ఆర్ దే డూ సమ్ కైండ్ ఆఫ్ పూజ ఫర్ 5 to 10 minutes. సో వచ్చిన పబ్లిక్ ని ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే 6 lakhs పబ్లిక్ వస్తారు. ఇంపార్టెంట్ డేస్ లో 8 to 10 lakhs అనేటప్పుడు 10 lakhs పెట్టుకొని మనం 24 hours లో మాక్సిమం 12 hours లో ఘాట్ నుంచి బయటికి మనం పంపించగలిగేటట్టుగా మన ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఉండాలి.